హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపలు తెచ్చారు, చిన్న చేపలు. చాలా వర్క్ ఉంది ఈరోజైతే. అసలు ఇన్ని చేపలు ఎప్పుడు కడగాలనిపిస్తుంది, అని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకైతే. అసలు క్లీన్ చేయకుండానే తెచ్చేసినారు, ఇంకా అవన్నీ నేనే క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేస్తుంటే మధ్య మధ్యలో వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్కి పిలుస్తున్నారు. ఇంకా అది కొంచెం క్లీన్ చేస్తున్నా, మళ్ళీ కడుక్కొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే చేతులన్నీ నీసు వాసన వస్తుంది కాబట్టి మళ్ళీ కడుక్కొని వాళ్ళకి పెట్టాలి. ఒకరు తర్వాత ఒకరు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈ టైంలో 10-11 అయితే ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు లేసి తింటూ ఉంటారు. ఇంక ఈ చేపలన్నీ క్లీన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళకి చేసి పెడుతున్నాను. ఇదైతే నూడిల్స్ చేశాను, ఒక పాప తినింది. ఇంకా వేరే వాళ్ళు కోడిగుడ్డు అడిగారు, ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తున్నాను. ఇంక ఈరోజు వాళ్ళు చుట్టాలు వస్తున్నారంటే ఇంకా కేక్ చేయమన్నారు, బేస్బూసా చేశాను. ఇంక ఈ చేపలు అయితే నీట్గా కడిగి మసాలా పెట్టాను. అంటే ఒక 1 అవర్ 2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు నీట్గా. సాయంత్రానికి తింటానని చెప్పారు, అంటే ఒక 3 గంటలకు అట్లా. ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టాను నేనైతే. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇవన్నీ కడిగేసాను. ఇంకా అవి నీళ్ళన్నీ ఇమిరిపోయాక ఇంకా అన్నీ సర్దుకుందామని. ఇంకా నాకు ఆశకైతే ఆకలి వేస్తుంటే ఇంకా మేమైతే వచ్చి తింటున్నాము. ఇంకా తినేసాక ఇంకొచ్చి ఇంకా అవి అన్నీ నీళ్ళన్నీ ఒడిగిపోయినాయి కాబట్టి ఇంకా అవన్నీ నేను సర్దుతున్నాను అడ్డం లేకుండా. ఇంక అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వాళ్ళు తినే టైం అయితేనా ఇంకా మళ్ళీ అన్నీ ఇబ్బంది అయిపోతుంది, చాలా అయిపోతాయి. ఇంకా మళ్ళీ అవన్నీ కడగలేను కాబట్టి ఇంకా నేనైతే నీట్గా సర్దేశాను వంట రూమ్ అంతా. వంట రూమ్ నిండుకున్నాయి సామాన్లు. ఇంకా అవన్నీ కడిగేసాను కాబట్టి కడిగేసి ఇంక తినేసి వచ్చి ఇంక అన్నీ ఊడ్చేసి ఇంక నీట్గా మాప్ అంతా వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తినే టయానికి ఇంక అంతా ఎక్కువ గలీజ్ అయిపోతుంది. ఇంకా ముందే క్లీన్ చేసుకున్నామంటే అంత కష్టం ఉండదు. ఇంకా అందుకని నేను ముందు ఎప్పుడైనా సరే వాళ్ళు తినకముందే క్లీన్ చేస్తాను. మళ్ళీ రెండోసారి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాను. కొంతమంది అయితే ఇంకా ఒకటేసారి క్లీన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మధ్య మధ్యలో వంట రూమ్లోకి వస్తుంటారు కాబట్టి ఎక్కువ గలీజ్ ఉంటే ఇంకా వాళ్ళకు ఏమన్నా అనుకుంటారని నేను 2 సార్లుగా చేసుకుంటాను. వంట అయిపోతానే క్లీన్ చేస్తాను. ఇంక వాళ్ళు వంట రూమ్లోకి వచ్చి ఏమేమి కావాలో పెట్టుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పటికైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంక వాళ్ళు తిన్నారంటే ఫుల్గా పడిపోతుంది. ఇంకా అంతా నిండిపోతుంది. ఇంక మళ్ళీ వంట రూమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిందే. ఇంకా అవి మిగిలినవన్నీ ఇక్కడ పెట్టాను, కావాలంటే తింటారు, లేదంటే ఇంకా బయట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక నేను చేపలన్నీ క్లీన్ చేసుకునేప్పుడు ఫ్రిడ్జ్లోనే నానబెట్టాను. ఇంకా స్టార్ట్ చేశానంటే ఇంక అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే, చాలా బాగా పొడి పొడిగా వచ్చింది. ఇంకా చేపలు అయితే ఫ్రై చేసి పైన పెట్టేశాను. కొంచెం తిన్నారంతే, ఇంకా మళ్ళీ చేపలు ఎక్కువ తిన్నారు. రైస్ అయితే అట్లానే ఉంది చూడండి. ఇంకా 2 చేపలు ఉన్నాయి, రైస్ అంతా అట్లే ఉంది. ఇంకా మళ్ళీ చాయ్ తాగారు. ఇంకా మళ్ళీ ఇక్కడ షోర్బా చేయమన్నారు, ఉడుకుతుంది చూడండి. ఇంకా వాళ్ళు తినేసినాక ఇంకా మళ్ళీ ఉంది, ఇంకా అవన్నీ కడగాలి. ఇంక ఈ షోర్బా అయిపోయిందంటే ఇంకా మళ్ళీ ఒకటేసారి క్లీన్ చేస్తాను. ఇంకా సలాడ్ అడిగారు, ఇంకా అది చేశాను. ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంకా బాక్స్లో వేసి పెట్టి రెండోసారి క్లీన్ చేసేసరికి 5 అయిపోయింది. అసలు ఈరోజు అయితే రెస్టే లేదు.